అయితే మాత్రం అనుకున్నా. రైట్, ఓకే ఓకే గొప్ప గారు చర్చిద్దామండి. సాంబశివరావు గారు నమస్కారం అండి వర్మ గారు. నమస్కారం సార్. సార్ ఏంటి ఈ సాయి కృష్ణ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది? వాళ్ళేమో లొంగిపోయారట. సరే లొంగిపోయారు ఏమన్నా చెప్తారు అంటే అసలు విషయం చెప్పట్లేదు, అన్నీ చెప్తున్నారట. అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి, ఎలా తీసుకొచ్చామండి, లాకప్లో ఉంచామండి, అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి నాకేం తెలుసండి, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేయమన్నారు, నేను తీశాను, పోలీసులు వచ్చి ట్రీట్మెంట్ చేయమంటే నేను చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందా అని ఆయన చెప్తారట. మరి వీళ్ళకి విషయం పూర్తిగా తెలిసి ఉంటుంది. లొంగిపోయిన వాళ్ళు కావనియండి, నాగరాజు కావనియండి, ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు, సిట్ ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి అంటున్నారు, లేకపోతే సీనియర్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయాలి అంటున్నారు. బాడీ ఇప్పటికొచ్చి కనిపించట్లేదు. ఆ తల్లికి చనిపోయింది అని చెప్పి మెసేజ్ కూడా ఇచ్చారట వీళ్ళు. చచ్చిపోయాడు మీ వాడు, ఏదో తలని తీసుకో, ఇంక నీ పని అయిపోయింది, లేకపోతే ఇంకేమీ లేదు, ఇంకా ఆయన మర్చిపో అని చెప్పి ఎప్పుడూ నాగరాజు చెప్పారని ఆవిడ చెప్తున్నది. సో ఆవిడ బూడిదని అడుగుతున్నదండి. ఇది చాలా విచారమైంది. అతను రౌడీస్ట్ అవ్వచ్చు, లేకపోతే రేపిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఉన్మాద్ అవ్వచ్చు, ఎవడన్నా అవ్వచ్చు. కానీ ఈ జరిగిన ఈ తంతంతని అసలు ఎలా చూడాలి? దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ, ఏం జరుగుతుంది? వర్మారు, మీకు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, ప్రభాకర్ గారికి, గొట్టిపాటి గారికి, వెంకటేశ్వర అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సాయి కృష్ణ ఉదంతంలో ఆ ఇన్సిడెంట్ లో ఇంతవరకు ఏం జరిగిందో ఇది గనక జాగ్రత్తగా మనం ఇన్వెస్టిగేట్ చేసి ఒక ఫైనాలిటీకి తీసుకురాలేకపోతే, ఆబ్జెక్టివ్ గా దీన్ని విచారించి ఆబ్జెక్టివ్ గా ఏం జరిగింది అని ప్రజానికానికి చెప్పలేకపోతే పర్యవసానం ఇమీడియట్ గా ఈ దువ్వాడ కేసులో ఏం జరుగుతుందో అది జరుగుతుంది. అంటే పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం రమ్మన్నంత మాత్రాన అరెస్ట్ చేశారనో, కిడ్నాప్ చేశారనో, లేదంటే ఆ వర్షన్ ఏంటి, అరెస్ట్ చేసేసారు, ఈయనేదో చేయబోతున్నారు కాబట్టి వెంటనే నాకు ఏం జరిగిందో చెప్పాలి అని ఆయన అంతటా ఆయన కారు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయినంత మాత్రాన వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పగలరు, ఏం ప్రూవ్ చేయగలరు? కానీ ఒక షాడో అయితే క్రియేట్ అవుతుంది. పోలీస్ మీద ఒక పెద్ద అభాండం వేసేస్తున్నామా. వాళ్ళు అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ చేశామని ఒప్పుకోవట్లేదు. ఇవాళ మన సొసైటీ కూడా రెండు రకాలుగా విడిపోయింది కాబట్టి ఏం ఆలోచిస్తుంది, ఓహో సాయి కృష్ణ విషయంలో వాళ్ళు ఏం జరిగిందో 15 రోజుల తర్వాత కూడా చెప్పలేకపోతున్నారు కాబట్టి, నెల రోజుల తర్వాత కూడా చెప్పట్లేదు కాబట్టి, ఏదో జరిగిపోయిందని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేబీ పోలీస్ యంత్రాంగం దువ్వాడు కూడా ఏమన్నా చేయబోతున్నారేమో అనే న్యాచురల్ యాంగ్జైటీ అనుకోండి, ఆందోళన అనుకోండి, క్యూరియాసిటీ అనుకోండి, ఏదో ఒకటి ఉంటుంది కదా వర్మ గారు. అవును, ఇవి రాకూడదనే ట్రాన్స్పరెంట్ గా పోలీస్ ఆపరేషన్స్ ఉండాలి. దానికోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. క్రైమ్ పనిష్మెంట్ అనేది జ్యుడిషియరీ చూసుకుంటది. క్రైమ్ పనిష్మెంట్ విషయాల్లో సహకరించడం వరకు, ఇన్వెస్టిగేషన్ వరకు పోలీసులు చేసుకోవాలి. అది కూడా ట్రాన్స్పరెంట్ గా చేయాలి అని ఎందుకు ఆశిస్తుందంటే సివిక్ సొసైటీ ఇదిగో ఇలాంటి ఆందోళనలు, ఇలాంటి అపవాదులు, ఇలాంటి లేనిపోయిన ప్రచారాలు ఇవన్నీ జరిగినందువల్ల మనందరికి కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావం కలుగుతుంది. సొసైటీ విల్ కంటిన్యూస్లీ లివ్ అండర్ థ్రెట్. నాకేదో జరగబోతుంది, మా వాడికి ఏదో జరిగింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన పడే అవకాశాలు ఉంటాయి, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ అని పెద్దలు ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు తేల్చుకున్నారు. ఇందాక గొట్టిపాటి గారు సీనియర్ అడ్వకేట్ చక్కగా వివరించినట్టుగా ప్రతి విషయంలో, ప్రతి కేసులో కూడా మనం ఆశించేది అంటే మినిమం ట్రాన్స్పరెంట్ గా ఏం జరిగిందో, ఏం జరుగుతుందో పోలీసు ద్వారా మనకు తెలుస్తుందా లేదా, జ్యుడిషియరీకి తెలుస్తుందా లేదా, జ్యుడిషియరీ తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఇస్తున్నటువంటి శిక్షలు ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాయా లేదా, ఆబ్జెక్టివ్ గా ఉంటున్నాయా లేదా, ఇది ఈ సొసైటీ కోరుకుంటుంది. సో మళ్ళీ సాయికృష్ణ గారి దగ్గరకు వస్తే, సాయికృష్ణ గారికి ఏం జరిగింది అనేది ఇట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఫైనల్ గా ఇది అని చెప్పే అంతవరకు కూడా మనందరం ఊహాగానాల్లోనే ఉన్నాం. కాకపోతే దెర్ ఈస్ లాట్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సిఐ గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు రావడం, కానిస్టేబుల్స్ వాళ్ళంతటి వాళ్ళు లొంగిపోవాల్సిన పరిస్థితి రావడం, ఇదంతా చూస్తుంటే లేదు ఆ ఫుటేజ్ లేదు అని చెప్పడం ఆ 1 month లో, ఇది కొద్దిగా ఆపరేషన్స్ మీద షాడోస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. పోలీసు వారు నెల రోజులుగా CCTV ఫుటేజ్ పనిచేయకపోతుంటే దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమీ లేవా? సీసీ ఫుటేజ్ అసలు మనం ఎందుకు మనం ఆ కెమెరాలు అమర్చాము,
ఆ ఫుటేజ్ మీకు ఎవిడెన్స్ గా ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది టు సేవ్ ద అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ టు సేవ్ ద పోలీస్ ఫోర్స్. ఇద్దరికి రక్షణ అది. ఇలాంటిది నెల రోజులుగా పనిచేయట్లేదని అనేసాం అనుకోండి, మరి దానికి ఎవరో బాధ్యులు ఉంటారు కదా, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరికో ఉండుంటది కదా, దాని హైరార్కీ ఒకటి ఉంటుంది కదా, దానికి లైన్ ఆఫ్ కమాండ్ ఒకటి ఉంటుంది కదా. ఆ లైన్ ఆఫ్ కమాండ్ అందరి మీద కూడా ఇప్పుడు ప్రజలకు కొంత అనుమానం కలుగుతుంది. ఏంటి నిజంగానే యాక్సిడెంటల్ గా, ఇన్సిడెంటల్ గా, కోయిన్సిడెంటల్ గా ఈ టైంలో ఫుటేజ్ లేదా, లేదంటే ఒక లార్జర్ గేమ్ లో భాగంగా కావాలని వీళ్ళు ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తారు. అది ఇంకా పెద్ద నేరం అవుతుందని తెలుసు మనకి. కాబట్టి ఇవన్నీ కూడా మన ఆపరేషన్స్ లో, పోలీస్ ఫోర్స్ ఆపరేషన్స్ లో మనం సరి చేసుకోవాల్సిన అంశాలని మనం ముందు ఉంచుతున్నాయి. ఐ థింక్ ఇప్పుడున్న సిట్టు వాళ్ళు ఇంకొద్దిగా జాగ్రత్తగా వీటన్నిటిని ఇవాల్యుయేట్ చేసి, ఇక్కడ మనుషులు కాదు ఇంపార్టెంట్, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షిద్దాం, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, దట్ ఈస్ మైనర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ యాక్చువల్లీ. ఇలా సిస్టమిక్ గా గనక మిస్టేక్స్ జరుగుతుంటే ఆ సిస్టమిక్ మిస్టేక్స్ ని మనం సరి చేసుకోలేకపోతే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హాంట్ ద ఫోర్స్ అండ్ ద పోలీస్ ఫోర్స్ బికమ్స్ ఇర్రెలవెంట్ కాదు, డేంజరస్ అయిపోద్ది సొసైటీ. అవును, the very core of our democracy will be a question కాబట్టి. సో hopefully we'll get to the bottom of this. సాయి కృష్ణ గారి కేసులో కూడా నిజమైనది ఏం జరిగింది అనేది ఈ సిట్ విచారణలో తేలుతుందని ఇంకా నాకు ఆశాభావంలోనే ఉన్నాను. ఓకే, రైట్. ఆంజనేయ రెడ్డి గారు.